మాయా రాముల మధ్య మౌనం అలానే కొనసాగుతూ ఉంది. బస్ సాగింది. కాఫీ బ్రేక్. నేను మాయ క్రిందకు దిగాం. నేను 2 కాఫీలు ఆర్డర్ చేశాను. తను 2 చిప్స్ ప్యాకెట్స్ తీసుకుంది. ఇద్దరం కాఫీ తాగి మళ్ళీ బస్లో కూర్చున్నాం. ఇంకో 2 గంటల జర్నీ మిగిలింది. మాయా, ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మీరిలా మాట్లాడకుండా ఉంటే ఎంజాయ్ చేయలేరు. తను చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసింది. నేను 2 చిప్స్ తీసుకోవచ్చా? ధైర్యం చేసి అడిగాను. పక్కనే ఉన్న ఇంకో ప్యాకెట్ తీసి నా చేతిలో పెట్టింది. 2 చిప్స్ కోసం మొత్తం ప్యాకెట్ ఓపెన్ చేయమంటారా? తను మళ్ళీ హెడ్ఫోన్స్ తీసి పెట్టుకోబోయింది. నేను కోపంగా తన చేతిలో ఉన్న హెడ్ఫోన్స్ లాక్కున్నాను. తను నా కళ్ళలోకి చూసింది. హెడ్ఫోన్స్ వదిలేశాను. తను నాతో మాట్లాడకపోయినా ఈ 6 గంటల ప్రయాణం 6 నిమిషాలుగా గడిచిపోయాయి. తన మౌనం మాటల కంటే మధురంగా అనిపిస్తోంది. మాయా నావైతే నడిచి వస్తోంది. నేను కొంచెం ధైర్యం చేసి, మాయా, మీరు నాతో మాట్లాడితేనే మనం ఈరోజు వాటర్ఫాల్స్కి వెళ్ళేది, లేదంటే లేదు. ఎలా అయినా తనతో మాట్లాడించాలని నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఓ 5 నిమిషాల తర్వాత తను నడవడం ప్రారంభించింది. మాయా, మీకు ఎంత పంతం? నేను రాకపోయినా మీరు వెళ్ళిపోతారా? సరే, అయితే మీరు ఒక్కళ్లే వెళ్ళండి, నేను రాట్లేదు అని చెప్పాను. అయినా తను నడక ఆపలేదు. తనకి తెలుసు నేను ఖచ్చితంగా తనతో వెళ్లకుండా ఉండనని. ఇంక చేసేది లేక తన వెనకాల నడవడం మొదలుపెట్టాను. ఓ 10 నిమిషాల తర్వాత తను ఆగి వెనక్కి తిరిగి చూసింది. నేను కూడా ఆగి వెనక్కి తిరిగి చూశాను. తను అలా నన్ను చూస్తూనే ఉంది. నేను చిన్న నవ్వు నవ్వి, ఏంటి మాయా, నాకోసమేనా చూస్తున్నారు? తను ఏమీ మాట్లాడలేదు. ఏమైనా కావాలా? మళ్ళీ అడిగాను. తను నా వైపు చూసి మళ్ళీ ఎదురుగా ఉన్న టీ షాప్ వైపు చూసింది. టీనా? ఈరోజు టీ ఎన్నిసార్లు తాగారో తెలుసా మీకు? నో, పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. తను తిన్నగా నడుచుకుంటూ టీ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. నేను చెప్పేది వినరు, మీకు కావాల్సిందే చేస్తారు, నాతో మాట్లాడరు. అయినా నాతో మాట్లాడటం మానేసే అంత పెద్ద గొడవ ఏం జరిగింది? తను మళ్ళీ హెడ్ఫోన్ ఇయర్ ప్లగ్స్ తీసింది. మీరు ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు. నేనేమీ ఆ చెట్టుతోనో పుట్టతోనో మాట్లాడలేదు. టీ రెడీ అయ్యింది. ఇద్దరం టీ తాగుతున్నాం. మీతో ఉండి ఉండి కాఫీ పర్సన్ కాస్త టీ పర్సన్ అయిపోయాడు. కామ్ పర్సన్ కాస్త చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. తను నా వైపు చూడట్లేదు, కానీ నేను చెప్పేది వింటుంది. నడుస్తూ వాటర్ఫాల్కి చేరుకున్నాం. ఈరోజు మాయాని మాట్లాడించాలనే రామ్ ప్రయత్నాలు ఫలించలేదు. మరి రామ్ ఏం చేశాడో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.